హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో కలాకండ్ రెసిపీ చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లో చూద్దాం. పాలు వచ్చేసి ఒక 1.5 లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ విధంగా వెడల్పుగా ఉండే ప్యాన్లో ఈ 1.5 లీటర్ పాలు పోసేసుకొని వీటిని మనము హాఫ్ అయ్యే వరకు పాలు కాచుకోవాలండి. ఇవి చిక్కటి పాలు అండి, ఫ్యాట్ ఉండే పాలు. ఈ పాలు వచ్చేసి ఒక ఈ 1.5 లీటర్ హాఫ్ అవ్వాలండి చిక్కగా. అప్పటి వరకు మనం వీటిని కాగబెట్టేసుకోవాలి. పాలు ఈ విధంగా మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా మధ్యలో తిప్పుకుంటూ పాలు వచ్చేసి సగమయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. మనం గంటితో తిప్పకపోతే అడుగు అంటుకుంటాయి పాలు, అందుకోసం మనం మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా పాలు వచ్చేసి మనం పోసిన పాలు, మనం ఇక్కడ వరకు పోసాం పాలు చూడండి హాఫ్ అయ్యాయి. ఈ విధంగా సగం పాలు అయ్యే వరకు మనము పాలు బాగా బాయిల్ చేసుకోవాలండి, అప్పుడు చిక్కగా అవుతాయి. ఈ టైంలో మనము లెమన్లో ఒక సగం తీసేసుకొని, ఒక నిమ్మకాయలో నేను సగం తీసుకున్నానండి. ఈ జ్యూస్ ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పాలు మిక్స్ చేసుకోవాలి, అప్పుడు పాలు మొత్తం విరిగిపోతాయి. ఎక్కువ లెమన్ వేసుకోవద్దండి, సగం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ లెమన్ వేసుకుంటే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది స్వీటు, అందుకోసం మిగతా జ్యూస్ కూడా వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఇది విరిగిపోయేసి దగ్గర అవుతూ ఉంటుందండి. మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలు కాగేదే మనకి ప్రాసెస్ లేట్ అండి, మిగతా అంతా త్వరగా అయిపోతుంది. కానీ సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ఇంత మంచి స్వీట్ రెడీ చేసుకోవచ్చు పాలతో. ఇలా తిప్పుకుంటూ ఈ పాలు కూడా ఇంకా దగ్గర అవనిద్దామండి. మొత్తం దగ్గర అయిపోయి మనకి కలాకండ టైప్లో మనకు తెలియాలి. ఇలా తిప్పుకుంటూ మనము ఈ పాలు మిగతా పాలు కూడా మనము కాగబెట్టేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుంటుందండి. అందువల్ల ఇలా కలుపుకోవాలి. చూడండి, నిమ్మరసం పిండిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడ్డప్పుడు మనము యాలకుల పౌడర్ కొంచెం వేసుకుందాం. అలాగే చక్కెర వచ్చేసి ఒక 200 ml యాడ్ చేస్తున్నానండి. 200 grams చక్కెర వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మరలా ఇదంతా బాగా దగ్గర పడాలండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. ఇదంతా కొంచెం ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ మాటల్లో చెప్పలేను, అంత టేస్ట్ ఉంటుంది. ఒక మంచి స్వీట్ తినాలంటే మనం కొంచెం కష్టపడక తప్పదు. గ్యాస్ హైలోనే పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ, ఇది ఇంకా ఇప్పుడు చక్కెర వేసాం కదా, కొంచెం ఇలా పలచగా అనిపిస్తుంది, ఇదంతా చిక్కగా అనిపిస్తుంది అండి. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే తిక్కగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర అయినప్పుడు మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు నెయ్యి పడుతుందండి, నేను ఒక స్పూన్ వేసాను. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ తేమంతా విరిగిపోవాలండి, ఏమి ఉండకూడదు, మనకు నెయ్యి సపరేట్ అనిపించాలి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి, సరిపోతుంది. మొత్తం 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను. మరలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. స్వీట్ ఇప్పుడు దగ్గర అయిపోయిందండి, పర్ఫెక్ట్గా ఇంకా రెడీ అయిపోయినట్లే. ఈ నెయ్యి మాత్రం కొంచెం మిక్స్ చేసేసుకొని మనము ఈ విధంగా ఒక బౌల్లోకి నెయ్యి రాసి పెట్టుకోవాలండి. ఈ బౌల్లోకి నేను తీస్తున్నాను. మీకు ఇంకా కలర్ కొంచెం డార్క్ బ్రౌన్గా రావాలంటే ఇంకొంతసేపు ఇది ఫ్రై అవనివ్వాలి. నేను ఇలాగే వైట్గా ఉండాలని, కొంచెం లైట్ కలర్ చేంజ్ అవ్వాలని ఇలాగే ఉంచానండి. ఇలాగే తీసేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఇది వచ్చేసి మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి, కలాకండ మొత్తం నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఇది ఇలాగే మనము చల్లారనివ్వాలి. ఒక 2 అవర్స్ వచ్చేసి ఇలాగే ఉంచేసేయాలండి. మనము 2-3 అవర్స్ ఉన్నా కూడా పర్వాలేదు, 3 అవర్స్ అట్లా ఉన్నా కూడా ఏం పర్వాలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. నార్మల్గానే ఇది కూల్ అవ్వాలి. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ ఉంచేసుకొని
తర్వాత మనం సైడ్లో చాకుతో మనం ఇట్లా లూజ్ చేసేసుకొని దీన్ని మనము షేప్స్గా కట్ చేసుకోవడమే. నేను అప్పుడు తర్వాత చూపిస్తానండి, 2 అవర్స్ తర్వాత ప్రాసెస్ కట్ చేసి చూపిస్తాను నేను. దీన్ని మనము ఇట్లా తిప్పేసుకొని ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం. దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేసేయడమే అండి. చాలా చాలా బాగుంటుంది ఈ కలకండ రెసిపీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. అంతే అండి, కలకండ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది నేను పీసెస్గా కట్ చేసి సర్వ్ చేసి చూపిస్తానండి. ఈ కలకండ నేను స్లైసెస్గా కట్ చేసి పెట్టాను. ఇవన్నీ ఇలా సర్వ్ చేసుకోవడం. ఇంకా పైన మనము బాదం కానీ పిస్తా కానీ మనం గార్నిషింగ్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర పిస్తా ఉంటే చేసుకోండి, ఇంకా కలర్ఫుల్గా బాగుంటుంది. నా దగ్గర పిస్తా లేదు, అందుకని నేను బాదంతో గార్నిషింగ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కలాకండ్ రెసిపీ. మీరు ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. అంతే అండి, సింపుల్గా మనం ఇంట్లోనే పాలతో ఒక మంచి స్వీట్ రెడీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూ ఫాలో అయ్యే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మీరు అలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల. ఓకేనా, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తారండి.